తులసి న్యూస్ కి స్వాగతం. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ గుడ్లూరులో స్థాపించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ సిబ్బంది ఘనంగా వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలు, దృశ్య దోషాల వంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా చికిత్స చేయడం మరియు అవసరమైతే వారికి కంటి శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా నిర్వహించబడినట్లు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ గుడ్లూరులో స్థాపించిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ సిబ్బంది ఘనంగా వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలు, దృష్టి దోషాలు వంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా చికిత్స చేయడం మరియు అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా నిర్వహించబడనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సంస్థ ఇన్ఛార్జ్ శ్రీమతి పద్మ మాట్లాడుతూ కంటికి సంబంధించిన సమస్యలతో ఏ ఒక్కరూ కూడా బాధపడకూడదని చెప్పారు. ఆమె ఈ సందర్భంలో మాట్లాడుతూ విస్తృత ప్రచారం కల్పించే ఆవశ్యకతను ప్రాధాన్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు, గుడ్లూరు సర్పంచ్ శంకర్, బ్రహ్మయ్య, సంస్థలో పనిచేయు ఉద్యోగులు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలకు ఆరోగ్యమైన దృష్టి కోసం అవసరమైన ఆధారం అందించడానికి సంస్థ కట్టుబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన పెంచడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారాలను అందించడం లక్ష్యంగా తీసుకోబడింది. దీని మెయిన్ బ్రాంచ్ పలుకూరులో సుధాకర్ అండ్ శ్రీకాంత్ రావి నేత్ర వైద్య శాఖ ఉంది. ఇక్కడ దాని కింద 10 సెంటర్స్ ఉన్నాయి. ప్రైమరీ చెకప్స్ చేస్తాం. గుడ్లూరు ఇది స్థాపించి 1 year అయింది. అట్లాగే సింగరాయకొండ ఎప్పటి నుంచో ఉంది. కందుకూరు, ఉలవపాడు, కొండేపి, సంతనూతలపాడు, కొత్తపట్నం, ఇలా 10 టంగుటూరు, ప్రతి విలేజ్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రాథమిక చికిత్స జరుగుతుంది. ఫస్ట్ అసలు కంటికి సమస్యని గుర్తిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తించి ఏదన్నా కళ్ళద్దాలతోటి కనుక సమస్య క్లియర్ అవుతుంది, చూపు తక్కువ ఉంది, మసగ్గా ఉంది, కళ్ళజోడు పెట్టుకుంటే వాళ్ళకి చూపు వస్తుంది అనుకుంటే తక్కువ రేట్లో ఇక్కడ కళ్ళద్దాలను ఇవ్వడం జరుగుతుంది పేషెంట్స్కి. అలా కాకుండా ఎవరికైనా శుక్లం ఆపరేషన్ కానీ ఇంకా ఏదైనా దెబ్బ తగిలి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ తోటి వస్తే వెంటనే పలుకూరులోని మెయిన్ బ్రాంచ్కి మన ఇతను థామస్ తను చెకప్ చేసి అక్కడ పంపిస్తారు. అక్కడ డాక్టర్ గారు వాళ్ళకి సర్వీస్ చేస్తాం. అక్కడ మేము డాక్టర్ గారు అందరూ సర్వీస్ చేస్తాం. ఏమైనా ఎవరు కట్టుకోలేని పేద ప్రజలకి టోటల్లీ ఫ్రీగా చేస్తాం సార్. అంత పూర్తి సర్వీస్ ఉచితంగా చేస్తాం. ఎవరు కూడా కంటి ప్రాబ్లంతో బాధపడకూడదు అన్నదే మెయిన్ ఉద్దేశం. ఎవరు కూడా బాధపడకూడదు. మేడం ఇప్పుడు సంవత్సరం అయింది కదా గుడ్లూరులో పెట్టి, మీరు ఇప్పుడు ఈ సదుపాయం ఎవరికైనా అందించారా? అందించాం సార్. ఎంతమందికి అందించారు? దాదాపు 1500 మందికి ఉచితంగా చూసాం సార్. ఇక్కడ దాంట్లో ఒక 300 మెంబర్స్ క్లాసెస్ ఇచ్చాము. దాదాపు 200 మెంబర్స్కి రిఫర్ చేసాము. దాంట్లో ఒక 20 సర్జరీలు కూడా అయినాయి. దాంట్లో 10 నాన్ పెయిన్ కూడా అయినాయి. ఉచిత సర్జరీలు 10 మందికి ఉచిత సర్జరీలు కూడా చేస్తాం ఇక్కడ నుంచి. ఇక్కడ మారుమూల గ్రామాలు చాలా ఎక్కువ. గ్రామాల్లో ఏమైనా తెలియపరిచే అవకాశం ఏమైనా ఉందా? మా ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు సార్. మారుమూల గ్రామాల్లో కూడా వెళ్ళి కంటి సమస్య ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరినీ అక్కడే స్క్రీన్ చేస్తారు. స్క్రీన్ చేసి తీసుకొస్తారు సెంటర్కి. ఏమైనా మేము అక్కడ చూస్తాం. దీనికి ఆరోగ్యశ్రీ కానీ రేషన్ కార్డు కానీ ఏం అవసరం లేదు. వాళ్ళు నిజంగా పేద ప్రజలు అయితే ఖచ్చితంగా ఎలాంటి ఆరోగ్యశ్రీలు అవసరం లేకుండానే చేస్తాం. మొత్తం ఉచితంగానే చేస్తాం. ఆపరేషన్ చేసి మందులు ఇచ్చి పంపిస్తాం. మళ్ళీ తర్వాత వారానికి పిలుస్తాము, మళ్ళీ చూస్తాము, మళ్ళీ 4 వారాలకు పిలుస్తాం. అలా వాళ్ళకి పూర్తిగా కళ్ళు రికవరీ అయ్యే వరకు మందులు చూసి చేసే బాధ్యత మాదే. గ్రామాల్లో ఏమన్నా పెట్టే అవకాశాలు ఉన్నాయా? గ్రామాల వారీగా క్యాంపులు ప్రోగ్రామ్స్ చేస్తాం. స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం సార్. ప్రతి గ్రామంలో కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం. విజన్ టెక్నీషియన్ తోటి మన ఫీల్డ్ వర్కర్స్ వెళ్ళి అక్కడే ప్రైమరీ చెకప్ చేసేస్తాం. ఇక్కడ దాకా కూడా రానవసరం లేకుండా మేమే వెళ్తాం వాళ్ళు మారుమూల గ్రామాలకి వెళ్ళేసి అక్కడ కూడా ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేస్తాం. హాస్పిటల్ తీసుకొచ్చి చూపిస్తాం. అది మెడిసిన్స్ కానీ ఆపరేషన్ కానీ ఏదైనా సరే చేస్తాం. కట్టుకోలేని వాళ్ళకైతే పూర్తిగా ఫ్రీ. ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా అంటే ఏమైనా దెబ్బ తగిలి కానీ ఇన్కేస్ ఇమీడియట్గా చేయాల్సినవి ఏమైనా ఉంటే వెంటనే మా ఫీల్డ్ వర్కర్ వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి తీసుకొస్తారు సార్. తప్పకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి వాళ్ళకి మొత్తం ట్రీట్మెంట్ అందిస్తాం. కట్టుకోలేని వాళ్ళైతే మేడం గ్రామాల్లో క్యాంపులు పెడతానంటున్నారు కదా, అక్కడ ఎక్కువ మంది కానీ ఉంటే సొంత వెహికల్ ఏమైనా పెట్టే అవకాశం ఉంది మీకు? మా ఖర్చులతో మేమే తీసుకొని వస్తాం సార్. వెహికల్ ప్రొవైడ్ చేస్తాము. మేమే వాళ్ళని తీసుకొని వస్తాం. హాస్పిటల్కి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ అందిస్తాం. ఈరోజు ఇక్కడ గుడ్లూరులో మనం
డాక్టర్ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ వారి ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఇక్కడ క్లినిక్ ఒకటి ఉంది. ఈ క్లినిక్ నుంచి వీళ్ళు అన్ని క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఎవరైతే ఈ కంటికి సంబంధించిన నేత్ర సంబంధించిన వ్యాధులు కానీ, శుక్లాలు కానీ, ఇటువంటి వ్యాధులతో బాధపడేవాళ్ళు కానీ, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ వల్ల కానీ, ఇటువంటి సందర్భాలు ఏమైనా జరిగినప్పుడు నేరుగా వీళ్ళు పూర్తిగా ఉచితంగా, ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో వాళ్ళందరికీ పూర్తిగా ఉచితంగా నేత్ర శస్త్రచికిత్స వరకు చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని గుడ్లూరు మండలంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలందరూ ఉపయోగించుకొని వారి యొక్క కంటి చూపుకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను.